హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. దైవం మానవుడికి ప్రేరణ కలిగించి తన సంకల్పాన్ని మనిషి ద్వారా సహకారం చేయిస్తాడు. కలియుగంలో ముఖ్యంగా ఇది అనుభవపూర్వకంగా జరిగిన సత్యం. ఎలాంటి జనసంచారమే లేని చోట ఓ ఆలయాన్ని నిర్మించబడడం, ఆలయ నిర్మాణం చేయబడడం, ఆలయ నిర్మాణంతో పాటు జన రాకపోకలు పెరగడం, ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందడం జరిగింది. ఇది ఎక్కడో దేశంలో మారుమూల ప్రాంతాల్లో జరిగిన కథ కాదండి. విశ్వవిద్యాధిగాంచిన అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్ శివారులో ఉన్న కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. అంటే హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వీరాంజనేయ నీలకంఠేశ్వర ఆలయం అనేక మంది దేవీ దేవతల సమూహంగా వర్ధిల్లుతుంది. ఈ గర్భగుడిలో దేవతామూర్తి ప్రస్తుతం మనకి గర్భగుడిలో 4 అడుగుల వీరాంజనేయ స్వామి విగ్రహం పుడిపడి సుబ్బారావు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి 1985 నుండి 2024 సంవత్సరం వరకు ఇదే గుడి ప్రాంగణంలో అనేక దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. ఈ గుడి ప్రాంగణంలోని ఈశాన్య భాగంలో నవగ్రహ మండపం ఉంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు వినాయకుడితో కూడి వల్లి దేవసేన సమేతంగా ఇక్కడ వర్ధిల్లుతున్నారు. ఈ గుడి ప్రాంగణంలో ముఖ్యంగా మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. మనం రోడ్డు మీద నుంచి చూస్తేనే మనకి పెద్ద విగ్రహం అనేది కనిపిస్తుంది. ఈ ఆంజనేయ స్వామి మూర్తి నిర్మాణం వెనక 2003లో 64 అడుగుల ఎత్తైన పంచముఖ ఆంజనేయ స్వామిని నిర్మించాలని భావించి 3 సార్లు తొలగించి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎన్నిసార్లు స్వామివారిని నిర్మించినా సరే సరిగ్గా విగ్రహం అనేది రావడం లేదంట. 2 సార్లు అలాగే జరిగింది. ఇంకా 3వసారి ఏం చేయాలో తెలియక ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీరామమూర్తి అనే సాంకేతిక పరిజ్ఞానిని తీసుకువచ్చి స్వామివారి విగ్రహం అంతా పూర్తయిన తర్వాత అభయహస్తం సరిగ్గా రావట్లేదని శ్రీరామమూర్తి గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభయహస్తాన్ని సరిగ్గా స్థాపన చేశారు. ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మనకు దక్షిణ ముఖంగా ఉంటుంది. గర్భగుడిలో ఆంజనేయ స్వామి తూర్పు ముఖంగా ఉంటే మనకి పెద్ద 64 ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం దక్షిణ ముఖంగా ఉంటుంది. 2004లో శ్రీ త్రితాడి శ్రీమన్నారాయణ స్వామి చిన్నస్వాముల వారు ఆంజనేయ స్వామికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇదే ఈ ఆలయం యొక్క చరిత్ర. ఇందులో మనకి చూస్తున్నారు కదా, ఇప్పుడు వరకు నేను చెప్పిన ఆంజనేయ స్వామి ఈయనేనండి. పెద్ద విగ్రహం 64 అడుగుల ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి ముద్రలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే దేవాలయంలో వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ మండపం, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి, తర్వాత గర్భగుడిలో 4 అడుగుల ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వస్తుంది చూడండి, ఇదేనండి మెయిన్ ఆంజనేయ స్వామి మూర్తి. 4 అడుగుల ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించారు. గర్భగుడిలో ఉన్న మూర్తి ఈయనేనండి. చూసి దర్శించండి, తరించండి అండ్ మీ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి తెలియపరచండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఈతి బాధలు, శత్రు బాధలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవన్నీ కూడా శని పీడలతో బాధపడుతున్న వాళ్ళు, ఈతి బాధలతో బాధపడుతున్న వాళ్ళు, శత్రు బాధలు, కోర్టు సమస్యలు, భూత పిశాచాలు, నరఘోష, నరపీడ, ఇలా ఒక్కటేంటండి ఆంజనేయ స్వామిని మనం సందర్శించి ఆయన అనుగ్రహం మనం పొందగలిగితే మన జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలనైనా సరే మనం అధిగమించి ముందుకు వెళ్ళగలమండి. మెయిన్ ధైర్యం వస్తుంది మనకి. మన లైఫ్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే చాలా ఈజీగా మనం
తీసుకుంటాం అన్నమాట. అలాంటి సమస్యలతో సఫర్ అయ్యే వాళ్ళు, బాధపడే వాళ్ళు కంపల్సరిగా ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి. ఇక్కడికని కాదండి, మీ దగ్గరలో ఎక్కడ దేవాలయం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించింది అక్కడికి వెళ్ళండి. తమలపాకులు పూజ చేయించుకోండి. ఆకు పూజ అండ్ వడమాల ఇవన్నీ వేస్తే కనుక మనకి త్వరగా ఎలాంటి సమస్యలతో మనం బాధపడుతున్నా సరే ఆంజనేయ స్వామికి సింధూర పూజ ఇవన్నీ చేయించుకుని కనుక మనం ప్రశాంతంగా హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ కార్యమంత్రం కానీ, హనుమాన్ భూత పిశాచాలు పోవడానికి ఇంకొక మంత్రం ఉంటుందండి. మీకు అవన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో దానికి తగ్గట్టు సొల్యూషన్ అనేది మీరు తెలుసుకోండి. ఆంజనేయ స్వామికి సంబంధించిన వీడియోస్, ఆడియోస్ ఏమైనా సరే ప్లే చేసుకుని వినండి. ఎందుకంటే మీకు చదవడం రాకపోయినా సరే వినడం వల్ల అంతే ఫలితం వస్తుంది. కాబట్టి మీరు చదవడం రావట్లేదని మీరేం ఫీల్ అవ్వాల్సిన లేదు. ఆడియోస్ పెట్టుకోండి, వినండి, తరించండి. మీకున్న కష్టాల నుంచి అవన్నీ అధిగమించి బయటికి రండి. ఇదే అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఆంధ్ర అమ్మాయి తీసిన తెలంగాణ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గుడి ప్రాంగణం చూసారా, ఇంత ప్రశాంతంగా ఉందండి. కానీ హౌసింగ్ బోర్డ్ కానీ మీకు ఇంకో విషయం తెలుసా, మాకు మచిలీపట్నంలో హౌసింగ్ బోర్డ్ కానీ అని ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో తీసుకున్న అదే పేరు సేమ్ హౌసింగ్ బోర్డ్ కానీ కుక్కట్పల్లిలో ఉంది కదా, సేమ్ అన్నమాట. అట్లా ప్రాంతంలో ఏ ప్రాంతమైనా కూడా అలా ఒక నేమ్ అనేది ఉంటుంది కాబట్టి నాకు ఇప్పుడే తెలుస్తుంది. చాలా బాగుందండి గుడి మాత్రం. మీరు హైదరాబాద్ వాస్తులు అయితే ఆ దగ్గరలో చుట్టుపక్కల ఉంటే ఇండి కూడా ఇక్కడ వరకు టెంపుల్కి వెళ్ళకుండా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుందండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, శివలింగ రూపంలో ఉన్నారు. అభిషేకం కూడా చేయించుకోవచ్చు. అండ్ హనుమాన్ జయంతికి పెద్దవాళ్ళు చూసారా ఎంత హడావుడి చేస్తున్నారో. సో మీరు కూడా అనుకోండి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. అంతేనా ఫ్రెండ్స్? నాతో పాటు మీరు కూడా చెప్పండి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. ఎస్, సూపర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఓకేనా? బాయ్. వీడియోని ఎండ్ వరకు చూడండి. పరమ భక్తుని రీతిగా పరిగినాను.